హాయ్ ఫ్రెండ్స్, ద ఫోటో గురు ఛానల్కి స్వాగతం. ఎస్ఎండ్క్యూలో ఫ్రేమ్ రేట్ ఎంత పెడితే స్లో మోషన్ ఎలా వస్తుంది, ఏ ఫ్రేమ్ రేట్కి ఎంత స్లో మోషన్ వస్తుంది అవన్నీ తెలుసుకోవాలి. దీనిలో 2 టిప్స్ ఉన్నాయి. స్లో మోషన్ సెట్టింగ్స్లో 2 టిప్స్ ఉన్నాయి. అవి కరెక్ట్గా చేసుకుంటేనే స్లో మోషన్ బాగా వస్తుంది. లేకంటే స్లో మోషన్ రాదు, నార్మల్గానే ఉంటుంది, మోషన్ కరెక్ట్గా రాదు. దీని గురించి చెప్పే ముందు మర్చిపోకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇప్పుడు మెనూలోకి వెళ్దామా? మెనూలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మెనూలో ఎస్ఎండ్క్యూ చూడండి, ఎస్ఎండ్క్యూ ఉంది. ఎస్ఎండ్క్యూలో మనం రికార్డింగ్ ఫ్రేమ్ రేట్ పైన చూడండి, రికార్డింగ్ ఫ్రేమ్ రేట్ 25pలో ఉండాలి. ఇది రికార్డింగ్ ఫ్రేమ్ రేటు 25pలో ఉండాలి. ఇది స్లో మోషన్ ఫ్రేమ్ రేటు. ఇది మనకి ఎంత స్లో మోషన్ కావాలా, 100 కావాలన్నా 50 కావాలన్నా, ఇట్లా 100 కావాలంటే 100 పెట్టుకోవచ్చు. అంటే 4x స్లో మోషన్ వస్తుంది, 4x స్పీడ్ స్లో మోషన్ వస్తుంది. 100లో 100 పెట్టుకోవచ్చు. 50లో పెడితే నార్మల్గానే ఉంటుంది, స్లో మోషన్ అంత రాదు. ఇది 100లోనే పెట్టుకోవాలి. పైన రికార్డింగ్ ఫ్రేమ్ రేట్ అనేది 25pలోనే ఉండాలి. 50p పెట్టి 100 స్లో మోషన్ 100 ఫ్రేమ్స్ కింద పెట్టామంటే స్లో మోషన్ రాదు. 25p పైన ఉండాలి, కింద 100 ఫ్రేమ్స్ ఉండాలి, అప్పుడే స్లో మోషన్ వస్తుంది. మనకు కలర్స్, వీడియోకి కలర్స్ బాగుండాలంటే 10 బిట్లో తీసుకోవాలి. ఇది ఫార్మాట్ వచ్చి మనం XAVCలో తీసుకోవచ్చు, XAVCలో తీసుకోవచ్చు, IHDలో కూడా తీసుకోవచ్చు. IHDలో తీసుకుంటే ఏంటంటే మనకు కొంతమందికి సిస్టంలు సపోర్ట్ చేయవు కాబట్టి SHDలోనే తీసుకోండి, క్వాలిటీ బాగుంటుంది. ఇది 4K కావాలంటే అది కూడా S4Kలోనే తీసుకోండి. I4K తీయద్దు. I4K తీసినా కూడా కొంచెం సిస్టమ్ సపోర్ట్ చేయాలి. సిస్టమ్ సపోర్ట్ చేసే పని అయితేనే I4K తీసుకోండి. మ్యాక్సిమం S4K SHD తీసుకోండి, క్వాలిటీ బాగుంటుంది. స్లో మోషన్ మనకు ఇది పాల్లో స్లో మోషన్ 100 ఫ్రేమ్స్ వస్తుంది. NTSలో స్లో మోషన్ వచ్చి 120 ఫ్రేమ్స్ వస్తుంది. NTSలో 120 ఫ్రేమ్స్. అందరూ 120 ఫ్రేమ్స్ ఉంది కెమెరా అంటారు, కానీ 120 ఫ్రేమ్స్ ఏంటంటే NTSలో వస్తుంది, పాల్లో రాదు. పాల్లో 100 ఫ్రేమ్సే వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, సీ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.